ఏమండి జ్ఞానేశ్వర గారు లేట్కి వెళ్తున్నారా ఈరోజు? స్కూల్ ఉంటుందండి, మీ ఫీజులన్నీ కట్టండి అని చెప్పి నన్ను నన్ను వచ్చేస్తున్నాం మేము కూడా. బాటిల్ తీసుకెళ్ళండి. 19 వరకు వెళ్ళిపోతున్నారు కదా జనం. నడిచండి. ఇటు వస్తారా వెళ్తారా? రండి. గిన్నె మర్చిపోయారండి, గమ్మునండి. హాయ్ అండి. జ్ఞానేశ్వర గారు అయితే రావడంతోనే అక్కడ ఏం మర్చిపోయారండి అని అడిగితే బాటిల్ అయితే మనం చూపించారు చూడండి. బాటిల్ అయితే మర్చిపోయారంట ఆయన. సరే అని సౌండ్స్ కూడా వస్తున్నాయండి, అందుకే మ్యూట్ పెట్టి వాయిస్ అయితే ఇచ్చానండి. అక్కడైతే మాత్రం మనకు ఇప్పుడు పాటలు వస్తున్నాయి వెనకాల. ఇద్దరం కలిసి అయితే సరదాగా ఒక స్టెప్ అయితే వేసామని చూసారు కదండి. అప్పుడు ఆయన హాయ్ అయితే చెప్పారు మనకి. చూడండి ఒకసారి జ్ఞానేశ్వర గారు. జనమందరూ అయితే వెళ్ళిపోయారండి. ఇక్కడ బ్రహ్మమ్మ అయితే మాత్రం ఇక్కడ కూర్చుని సరదాగా చూస్తున్నాడు. ఇప్పుడైతే గేదెల కాడికి వెళ్ళాలంట. వీళ్ళ ఇల్లు కూడా మేము చేసే పని అయితే ఇక్కడ కదండి, ఈ పని పక్కనే వీళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉంటుందండి. ఇక్కడైతే కూర్చున్నాడు. ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోదామండి. పని మొత్తం అయిపోతాయి నీట్గా. రోజు కూర్చుంటే మంచి మాటలు వస్తాయి. అది ఎన్ని నీళ్ళు కాబట్టి అన్ని నీళ్ళు తీసుకో. వెనకాల పాటలు వస్తున్నాయి సార్. స్కూల్ పిల్లలదే ఈరోజు ఫేర్వెల్ పార్టీ. మా పిల్లలది స్కూల్ కాడికి వెళ్తాను ఇప్పుడు. ఏమా ఇంకేంటి విషయాలు? ఏదో చెప్పమాయా మనోళ్ళకి. ఏం చెప్తా, కాళ్ళు నొప్పి వచ్చి కాళ్ళు ఎత్తి పెట్టి కూర్చోను. అత్తమాని కాళ్ళు నొప్పిపోయినా ఇంకా ఒకటి ఏదని చెప్పు. కాదు, నువ్వు తుక్కు అక్కడ వేసేస్తున్నావు కదా, నువ్వు తగలబెట్టాలి. తగలబెట్టేద్దాం రేపు పొద్దున. తగలబెట్టి నిజంగానే, ఎందుకంటే వాళ్ళు నరుకుంటూ వస్తున్నారు కదా, తుక్కలు ఉండిపోతుంది. మడికి కింద మడికి అలాగ శుభ్రంగా నరికిచ్చేవారా? నరుగుతారయ్యా. నువ్వు గేదెల కాడ వేసిన చొప్పదే చప్పదా, అది నొప్పి పెడతా మొత్తం నీట్గా అయిపోతా. అది చేసేసావు అనుకో, మన బాధ్యత అనుకుని ఉంటుంది. మళ్ళీ మాట అనుకుని ఉంటారు. ఎవరో అంటారు అది నొప్పి పెట్టేసి పెట్టించేస్తారు. నువ్వు కిందకి లాగేసినా పర్లేదు, కిందకి లాగేస్తే పెట్టా. నొప్పి పెడితే మొత్తం అలా తగలడిపోతే వచ్చేది. ఏంటంటే మోటార్ ఆడితే నీళ్ళు గట్ట పట్టి ఒకవేళ నిప్పు పెట్టి నీళ్ళు నేను ఒక్క గట్టి మీటర్ ఉంది కొనుక్కొస్తే 4 బకెట్లు పోయేసరి నేను ఆలోచిస్తున్నా. ఇంకో దానికి దేనికి అంటుకోకుండా ఉంటుంది. అది నేను స్కూల్ కాడికి వెళ్తాను అయితే. ఎందుకంటే పిల్లలు అక్కడ ఫేర్వెల్ పార్టీ మా పిల్లలది ఈరోజు వెళ్ళారు. 5th క్లాస్ కదా మా పిల్లలు. 6th వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫేర్వెల్ పార్టీ చేసుకుంటారుగా. మనకి ఏమన్నా ఉందా అప్పుడు ఫేర్వెల్ పార్టీ అంటే పిక్నిక్లు? మనకు అప్పుడు ఏముండేది కాదు, ఆ రోజుల్లో ఏమీ లేదు. సౌండ్ వినపడుతుందా? స్కూల్ దగ్గరికి అయితే వెళ్దామండి. హాయ్ అండి. ఈరోజు మా కవల పిల్లల స్కూల్లో అయితే ఫేర్వెల్ పార్టీ అయితే జరుపుతున్నారండి. వాళ్ళ ఫ్రెండ్స్తో సరదాగా అయితే గడుపుతుంది. సరదాగా ఫోటో తీయమని అయితే నన్ను అడగడం జరిగిందండి. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చి నుంచున్నారండి. వాళ్ళనైతే ఫోటో అయితే తీసానండి. ఫోటో తీసిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి సపరేట్గా అయితే ఫోటో తీయండి అని అందండి. అప్పుడు వాళ్ళ అమ్మ అక్కడైతే రెడీ చేస్తుందండి ఇద్దరు పిల్లల్ని. తర్వాత వాళ్ళిద్దరిని అయితే అక్కడ నుంచోబెట్టి ఫోటో అయితే తీయడానికి చూస్తున్నాను. చూడండి ఒకసారి. ఇద్దరిని అయితే కలిపి ఒక ఫోటో అయితే తీసామండి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారు. తర్వాత అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత పిల్లలంతా కూడా డాన్సులు అయితే వేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఇక్కడ పిల్లలు వేస్తున్న డాన్స్ అయితే మాత్రం మంచి బిట్టున్న సాంగ్ అండి. ఎందుకంటే చూడండి ఒకసారి, మీరు ఆ బిట్టు చూడగానే చెప్పేయచ్చండి అది ఏం పాట కూడా. మీకైతే తెలిస్తే మాత్రం కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుందండి, ఎందుకంటే కాపీరైట్ అయితే వచ్చేస్తుంది కదండి. దాని గురించే నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. లేకపోతే కంపల్సరిగా పిల్లల ఆనందానికి అయితే అవధులేవండి. ఇక్కడ వాళ్ళు చేస్తున్న డాన్సులు ఎలా అయితే చేశారో, ఏ పాటకైతే చేశారో అవన్నీ కూడా మీకు నేను పూర్తిగా అయితే పెట్టిందండి. చూడండి ఒకసారి. అక్కడంతా గ్రూప్ డాన్స్ అయితే చేస్తున్నారు. ఈ పిల్లలందరూ కూడా చక్కగా వాటిని ఎంజాయ్ చేస్తున్నారండి. మా చింతలు అయితే వచ్చి మా శర్మలాల్ పిల్లతోటైతే సరదాగా మాట్లాడి అక్కడైతే కూర్చుంది చూడండి. చిన్నపిల్లలు కూడా ఈ డాన్సులు, ఈ ప్రోగ్రాం అయితే చూడడానికైతే రావడం జరిగిందండి. ఇక్కడ నుంచి తర్వాత పిల్లలందరూ కూడా ఒక చోట చేరి టీచర్ గారితో అయితే మాట్లాడుతున్నారు చూడండి. ఈ పిల్లలు ఇలాగ మాట్లాడడం చాలా సంతోషంగా అయితే అనిపిస్తుందండి. ఇలా మా చిన్నతనంలో కూడా ఫేర్వెల్ పార్టీ అయితే జరిగేది, కానీ అప్పుడు మేము ఫేర్వెల్ పార్టీ అయితే అనేవాళ్ళం కాదండి. పిక్నిక్గా ఒక చోటకైతే తీసుకెళ్లేవాళ్ళండి, లేకపోతే సినిమా అని అప్పుడైతే తీసుకెళ్ళడం జరిగేదండి. ఇలా ఫేర్వెల్ పార్టీ అని అయితే మాకు ఇలా జరిగేది కాదండి. ఇప్పుడైతే ఫేర్వెల్ పార్టీ జరుగుతుందండి. మా పిల్లలు 5th క్లాస్ కదండి, 6thలోకి వెళ్ళే ముందు అయితే 4th క్లాస్ వారు అయితే ఈ విధంగా పార్టీ అయితే ఇస్తున్నట్టున్నారండి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడంతా ఒకటి జరుగుతుంటే ఈ పక్కన ఒకటి జరుగుతుంది చూడండి. ఒక ఆయన ఏంటో మరి పైన కింద కూడా గుద్దుతున్నాడో లేకపోతే ఆ పాటకి డ్యాన్స్ చేస్తున్నాడో ఆ బాబు నాకు అర్థం కాలేదండి. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ ద్వారా తెలియజేయండి. జోక్స్ పార్ట్ ఆఫ్ ఏ లైఫ్ కదండి, అంటే సరదాగా మాట్లాడుకోవడానికే. ఈ పిల్లలందరూ కూడా వచ్చే పాటలకైతే డాన్స్ వేస్తున్నారండి. చూడండి ఒకసారి. పిల్లలందరూ కూడా, ఈ పిల్లలందరూ వేస్తున్నది ఏం పాట కనుకుంటున్నారు మీరు? మంచి తీన్మారున్న పాట అండి.
విన్నారు కదండి, ఈ పాటకే వీళ్ళంతా వేస్తున్నారండి. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారో. అందరూ కూడా కలివిడిగా ఉండి చిన్నపిల్లలు ఆడపిల్లలు అయితే సరదాగా వేస్తున్నారండి. మగపిల్లలు అయితే ట్రూప్గా చేరి ఆ స్టేజ్ పైన అయితే వేస్తున్నారు. చూడండి ఎంత ఎనర్జెటిక్గా వేస్తున్నారో పిల్లలందరూ. చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి. చూడండి ఒకసారి మొత్తం అందరూ అలా వేస్తుంటే మనకు కూడా డాన్స్ చేయాలని అయితే అనిపిస్తుందండి. కానీ మనం మన వయసుకి గౌరవం ఇవ్వాలి కాబట్టి మనమైతే డాన్సులు వేయలేమండి. కానీ వేయొచ్చు మనం మనసులో. ఒక సినిమా చూసారండి అల్లు అర్జున్ గారిది, ఇన్నర్లో నవ్వాను ఇన్నర్లో ఏడ్చాను అని. మన శృతి హాసన్ గారు అయితే అంటారు కదండి రేసుగురంలో సినిమాలో, ఆవిడ లోపల నవ్వాను అని గట్టా అంటుంది కదండి. అలా మనం లోపలైతే నవ్వుతూ లోపలైతే డాన్స్ అయితే చేయొచ్చండి మనసులో. అరే మళ్ళీ లాస్ట్లో గ్రౌండ్లో పెట్టిద్దాము, అందరూ కలిసి డాన్స్ తిరిగాను. ఓకేనా? మీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ పిల్లలైతే చక్కగా వచ్చి కూర్చున్నారు. చూడండి మా చెల్లెళ్ళ అమ్మాయి అండి ఇక్కడ కూర్చున్నది నాకు మనవరాలు అయితే అవుతుందండి. మా శర్మిలాళ్ళ పాప అండి. కింద ఒక ఆవిడని చూడండి చేయి జాపుతుంది, ఆవిడైతే మా తమ్ముడాళ్ళ అమ్మాయి అండి. ఈ పిల్లలు కూడా ఇక్కడికైతే వచ్చారండి. ఈ ప్రోగ్రాం అంతా కూడా చూడడానికైతే వచ్చారండి. సరదాగా వీళ్ళు కూడా చూస్తున్నారు. అలాగే ఇప్పుడు మాకు కవల పిల్లలు ఇద్దరు కదండి, అందులో చిన్న పాప అయితే డాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉందండి, డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. చూడండి అది ఏం పాట అంటే, పాట అయితే విన్నారు కదండి. ఈ పాటకే చాలామంది అయితే గెస్ట్ చేసి ఉంటారు అది ఏం పాటో. మంచి ట్రెండింగ్లో ఉన్న పాట అండి. ఇది వరకు అయితే 1 సంవత్సరం క్రితం అయితే మంచి ట్రెండింగ్లో ఉందండి. ఏ పెళ్లిలో చూసినా ఇదే సాంగ్ వచ్చేది. కంపల్సరిగా రీల్స్ అలాగే వీడియోస్ కూడా ఇదే సాంగ్ మీద అయితే చేసేవారండి. చాలా ట్రెండింగ్ అయింది ఈ సాంగ్. ఇప్పుడు ఆ పాటకైతే వేస్తుందండి. నాకు ఈ పాటకి ఫుల్గా పెట్టాలనిపించిందండి సౌండ్, అంటే మ్యూజిక్ ఒరిజినల్ మ్యూజిక్ అయితే పెట్టాలనిపించింది. కానీ కాపీరైట్ గురించి అయితే భయపడి పెట్టలేకపోయానండి. కానీ ఇప్పుడు మీకైతే నేను ఆ సాంగ్ ఏంటో రివ్యూలు అయితే చేస్తానండి. పూర్తిగా చూడండి. నేను మధ్యలో కానీ లాస్ట్లో కానీ అయితే ఈ పాట ఏంటో చెప్తానండి. పాట అయితే వస్తుంది, గెస్ట్ చేసి చెప్పండి కామెంట్ ద్వారా. విన్నారు కదండి. ఇప్పుడైతే ఆ పాట బుల్లెట్ బండి ఉంది కదండి సాంగ్, ఆ సాంగ్ మీద అయితే మా పాప అయితే డాన్స్ చేస్తుందండి. కొంచెం కొత్త కదండి, తెలియదు కదా, ఎప్పుడు డాన్స్ కూడా ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైము. చిన్నపిల్లలు ఆ విధంగా డాన్స్ చేయడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు కదండి. అలాగే మా చిన్న పాప అయితే డాన్స్ వేసిన తర్వాత మా పెద్ద పాప కూడా అయితే డాన్స్ అయితే వేసిందండి. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ అయితే వస్తుందండి. ప్రస్తుతానికైతే ఈ వీడియో అయితే చూస్తూ ఉండండి. చక్కగా ముగ్గురు పిల్లలు కూడా సరదాగా వేస్తున్నారు కదండి. ఈ పాటకి మనం ఒరిజినల్ సాంగ్ అయితే యాడ్ చేస్తే మాత్రం చక్కగా చాలా బాగుంటుందండి. కానీ కాపీరైట్స్ వచ్చేస్తాయని ఇవ్వడం జరగలేదండి. ఒకసారి చూడండి, చక్కగా వేస్తున్నారు. ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక పాట వస్తుంది, వినండి. ఆ పాటకైతే బుల్లెట్ బండి పాటకైతే డాన్స్ అయితే వేయడం జరిగిందండి. చక్కగా వేస్తున్నారు పిల్లలు మాత్రం. అలాగే కింద కొంతమంది పిల్లలైతే ఆడియన్స్లా కూర్చుని అయితే ఎంజాయ్ చేస్తున్నారండి. ఒకసారి వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి. మొత్తం అందరూ పిల్లలందరూ కూడా సైలెంట్గా కింద అయితే కూర్చుని వీరు వేసే పాటను అయితే ఎంజాయ్ చేస్తూ చక్కగా చూస్తూ ఉన్నారండి. తర్వాత వారి టర్మ్ అయితే వస్తుందండి. వీళ్ళలో కొంతమంది కూడా ఇంకా డాన్సెస్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయండి, వాళ్ళు కూడా వేస్తారు పాటలు. ప్రస్తుతానికైతే ఒక గ్రూప్ అయితే వేస్తుంది కదండి పైన. అలాగే ఇప్పుడు మా పెద్ద పాప అయితే గ్రూప్ డాన్స్ అయితే వేస్తుందండి. ఆ గ్రూప్లో దగ్గర 6-7 ఉన్నారండి. ఆ సాంగ్ కూడా వస్తుంది చూడండి. మా కవలపిల్లలో పెద్ద పాప అలాగే చిన్న పాప అయితే ఈ గ్రూప్లో అయితే పాల్గొనడం జరిగిందండి. మా చిన్న పాప ఆల్రెడీ వేరే గ్రూప్ డాన్సులు అయితే చేసింది కదండి, తర్వాత ఈ గ్రూప్లో కూడా అయితే చేయడం జరిగింది. చూడండి, చాలామంది అయితే కూర్చుని పిల్లలందరూ కూడా చూస్తున్నారు. చూడండి, సరదాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో
పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారండి ఈ గ్రూప్ సాంగ్ని. ఈ గ్రూప్ అంతా కూడా చాలా సరదాగా చేస్తున్నారండి. మా చిన్న పాప అయితే లెఫ్ట్లో ఉందో చూశారు కదండి, అలాగే మా పెద్ద పాప అయితే రైట్లో ఉందండి, ఫస్ట్ రోలో. చూడండి, ఇద్దరు కూడా సాంగ్కి అయితే వేస్తున్నారండి. మా చిన్న పాప ఇదిగోండి ఈ చివరన అయితే ఉంది చూడండి. ఈ పాప అయితే మా కవల పిల్లలో చిన్న పాప అండి. పెద్ద పాప అయితే ఆ చివరనైతే రైట్ సైడ్లో ఉంది చూడండి, ఆ చివరనైతే వేస్తుందండి మా పెద్ద పాప. మా చిన్న పాప అయితే 2 సాంగ్స్కి డాన్స్ అయితే వేసిందండి. కానీ మా పెద్ద పాప అయితే ఈ ట్రూప్లోనే, అంటే ఈ గ్రూప్లోనే అయితే చేసిందండి. వేరే సాంగ్స్ అయితే ఏమీ చేసినట్లేదు. నేనైతే ఈ సాంగే చూశానండి. ఈ సాంగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత కేక్ అయితే కటింగ్ అయితే చేశారండి. ఈ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు భోజనం అయితే చేసి ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళారండి. ఈ సంవత్సరానికి వీళ్ళకి ఇదే లాస్ట్ పర్ఫార్మెన్స్ అయ్యి ఉండొచ్చండి ఈ స్కూల్లో అయితే. ఎందుకంటే వచ్చే సంవత్సరం 6లోకి అయితే వెళ్తారు కదండి. ఈ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ 6లోకి అయితే వెళ్తారండి. ఇక్కడ జరిగిందంతా కూడా ఒక తీపి జ్ఞాపకంగా అయితే గుర్తుంచుకుంటారండి. పెద్ద అయిన తర్వాత కూడా ఈ పర్ఫార్మెన్స్ అయితే చూస్తూ వాళ్ళు చాలా ఎంజాయ్ అయితే చేస్తారండి. ఇలా మనం చూసుకోవడానికి పాతకాలంలో అయితే మనకి వీడియోస్ గట్టా ఏమీ లేవు కదండి చెప్పుకోవడానికి తప్ప. ఇప్పుడు ఈ వీడియో కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఫోన్లో రికార్డ్ చేసింది అవ్వచ్చు, ఇవన్నీ కూడా మెమొరీ కింద అలాగే ఉండిపోతాయండి. వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చూసుకుని ఎంజాయ్ చేయడానికైతే ఈ మెమొరీస్ అయితే గుర్తుండిపోతాయండి. మా పాప పెద్ద పాప అయితే రైట్ సైడ్లో ఉంది చూడండి, కవల పిల్లల్లో మా పెద్ద పాప అండి. చూస్తున్నారు కదండి, రైట్ సైడ్లో ఉన్న మా పెద్ద పాప అండి. ఎల్లో శారీ కట్టుకుంది కదండి, ఆ పాపే మా పెద్ద పాప అండి. డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఈ విధంగా చేస్తున్నారండి. వీళ్ళకైతే కొత్త కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నారండి. వీళ్ళు ఏ విధంగా డాన్స్ అయితే చేస్తారో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ఏ ట్రైనింగు లేకుండా ఈ విధంగా 3 రోజుల్లో ట్రైనింగ్ అయిన తర్వాత ఈ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం అంటే చాలా గొప్పనే నేను అనుకుంటున్నానండి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ఇక్కడ ట్రూప్గా డాన్స్ వేసేవారంతా కూడా పాట అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారండి. వెళ్ళిన తర్వాత కేక్ అయితే కటింగ్ చేసుకుని సరదాగా అయితే కాసేపు గడిపారండి. గడిపిన తర్వాత ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళడం జరిగిందండి. అరే పెట్టాలి, పెట్టాలి చింతలి ఇట్రా తల్లి, ఇట్రండ్రా. అన్నా ఇదేంటి తల్లండా? ఏది చూపిస్తాలి? కంట్లో పడిపోయిందా? తుడుచుకో, కంట్లో పెట్టేసావు. ఈ పక్క తుడుచుకో, తుడిచండి.